అనంతపురం చీనీ మార్కెట్ అంతా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో చీనీ రైతులందరూ కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రైతులందరూ కూడా ఓపెన్ యాక్షన్ కావాలని కోరుతూ ఉన్నారు. తమ పండించినటువంటి పంటకు ఏమాత్రం గిట్టుబాటు ధర వస్తుందో దాని ద్వారా తెలుస్తుంది. అట్లా కాకుండా మొత్తం అంతా కూడా ఈ మార్కెట్లోకి తీసుకురావడం, ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా దళారులుగా మరి వాళ్ళందరూ కూడా ఏర్పడి వాళ్ళే ఇనాం సిస్టంతో వాళ్ళకి తోచినటువంటి దాన్ని ఆ నాణ్యతను కానీ అవన్నీ కూడా పరిశీలన చేయకుండా వాళ్ళ ఎంత రాసి అంత చీటి రాసాడు పోతూ ఉన్నారు. దాని ద్వారా రైతు తన యొక్క పంటకి ఏమాత్రము రేటు వచ్చిందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ యొక్క మార్కెట్లో జరుగుతూ ఉంది. ఏమంటే ఇక్కడ ఇనాం పద్ధతి అంటారు, మరి ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించింది అంటా ఉన్నారు. కానీ రైతులందరూ కూడా ఓపెన్ యాక్షన్ కావాలని కోరుతూ ఉంటే మరి ఇవాళ ఇనామా వద్దనేసి చెప్తా ఉన్నా కూడా మరి ఎందుకు వాళ్ళు స్పందించడం లేదో మరి అర్థం కావడం లేదు. కలెక్టర్ గారిని కలిశారు, అదేవిధంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారిని కలిశారు. అనేక సందర్భంగా రైతు సంఘాలు పార్టీలు అన్నీ కూడా దీని మీద ఆందోళన చేసినప్పటికి కూడా ఏమాత్రం కూడా ఇవాళ ఆ వైపున రైతులకు న్యాయం చేసే పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు ముందుకు రావడంలే. దాని ద్వారా ఇవాళ రైతులందరూ కూడా తమ కష్టాన్నంతా కూడా మరి అనేకమంది లక్షలాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి పంటను ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడ కనీసం మార్కెట్లో ఆ పంటను ఇక్కడ ఉంచుకోవడానికి కూడా మరి స్థలం లేనటువంటి పరిస్థితి ఇవాళ అనంతపురం మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అంతా కూడా ఏజెంట్లుగా వీళ్ళంతా ఆక్యుపై చేశారు ఈ స్థలాన్ని అంతా కూడా. మరి రైతులు ఎక్కడ దించుకోవాలో తెలియదు, కానీ దించుకుంటే మరి వాళ్ళు వచ్చి ఇది మా ప్లేసు, మేమే దీన్ని మరి ఇనాం పద్ధతుల్లో మేమే దీన్ని మార్కెట్ చేస్తామని చెప్తా ఉన్నారు. దాని ద్వారా ఇవాళ రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఒక పక్క ఏమో కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా మరి మేము అంతా కూడా ఏలం వేస్తామంటా ఉన్నారు, మరి కొంతమంది ఇనాం కావాలంటా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా దళారులంతా కూడా ఒకటే రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకోసమే రైతుకు ఓపెన్ యాక్షన్ పెట్టాలి. ఓపెన్ యాక్షన్ పెట్టడం ద్వారా అనేక మంది వ్యాపారస్తులు వస్తారు. వ్యాపారస్తులు రావడం ద్వారా ఒకరికొకరు మరి ఆ యొక్క మార్కెట్లో వాళ్ళు పోటీడు పడి ఇవాళ రైతుకు ఏలంపాటులో లాభం చేరే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇవాళ అట్లాంటి దాన్ని కూడా రద్దు చేసి ఇనాం పెట్టారు. దాని ద్వారా ఇవాళ సూట్ పేరుతో టన్నుకి ఇవాళ 20 కేజీలని మరి ఇవాళ దాంట్లో కూడా లాస్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇవాళ చీనీ రైతుకు అనంతపురం మార్కెట్లో అన్యాయం జరుగుతుంది. దీని వెంటనే స్పందించాలని ఇవాళ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కార్యదర్శి గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాలి, అవసరమైతే కేంద్ర అధికారులతో మాట్లాడాలి. అనంతపురం ఎందుకంటే చీనీ మార్కెట్ అనంతపురం అనేది చాలా పెద్దగా తయారవుతా ఉంది. ఇవాళ అనంతపురం జిల్లాలో చీనీ రైతులు ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా కూడా మెట్ట ప్రాంతం అయినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడంతా కూడా చీనీని మరి ఇవాళ ఎక్కువ పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇవాళ దాన్ని జోక్యం చేసుకొని అనంతపురం మార్కెట్ని విస్తరించాలి. అదేవిధంగా ఎక్కువ స్థలంలో ఇవాళ రైతులు తమ పంటల్ని ఇక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించి మొత్తం దళారులు కాకుండా మరి వ్యాపారస్తులందరూ కూడా పిలిపించి వేలం ద్వారా రైతులకు న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు సోదరులందరికీ నమస్కారం. చీనీ రైతులందరికీ మొత్తం ఒకటే విజ్ఞప్తి, ఒక ఓపెన్ యాక్షన్ పెట్టాలనిగా గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఓపెన్ యాక్షన్ పెడితేనే రైతు గిట్టుబాటు. ఓపెన్ లేకోకుండా వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళందుకు వాళ్ళు చీటీ రాయడమా 12-13 వేలకి ఆడ చీటీ వాళ్ళ కాయల దగ్గర వదిలేసిపోవడమా, వాళ్ళు లోడ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ రేటు చెప్తే 12,000 పోయిందంటే రైతు వద్దు అంటే నీళ్ళు అప్పుడే అయిపోయినాయి నీ కాయలు అంటున్నారు. ఇది ఈ చీనీ అనంతపురం జిల్లాలో చీనీ రైతుల పరిస్థితి. ఈ సిండికేట్ వ్యాపారం అనేది వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయర్ ఒక్కరు లేరు ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ కూడా లేకుండా ఎక్కడెక్కడో వేరే జిల్లాల్లో ఉండి మేము వస్తున్నాము 12 గంటలైనా కూడా ఇక్కడ రావడం లేదు ఎవరు కూడా. శనివారం రోజు శుక్రవారం రోజు కూడా నాతో మాట్లాడతామన్న వాళ్ళు కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. శనివారం వచ్చాను మార్కెట్కి, శనివారం మేడం వస్తుందన్నారు, రాలేదు ఇక్కడ. ఈ పరిస్థితి చీనీ సిండికేట్లది చాలా ఎక్కువ కుంభకోణాలు ఇవి ఇక్కడ. మీరు ఏమున్నా రైతుల్ని గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.